బడంగ్పేటలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి కేవలం మనకు 800 మీటర్ల డిస్టెన్స్లోనే, అది కూడా 65 లక్షల్లోనే 3 ప్రాపర్టీస్ పక్కపక్కనే మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఈ ప్రాపర్టీస్ చూసుకున్నట్లయితే 100 గజాలలో మనకు ఫ్రంట్ సైడ్లో 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఒక వెల్ డెవలప్డ్ కాలనీలో ఇప్పటికిప్పుడు మీరు ఆక్యుపై చేసుకునే విధంగా మనకు రెడీ టు మూవ్ మోడ్లో అందుబాటులో ఉన్నాయి. సో ఈ ప్రాపర్టీస్ గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. మన ఈ ప్రాపర్టీని పూర్తిగా లోపల ఎక్స్ప్లోర్ చేసే ముందు ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మీకు చెప్తాను. ఒకవేళ ప్రాపర్టీ అనేది మీకు సూట్ అవుతుంది అనుకుంటే వీడియోని కంటిన్యూ చేస్తూ ఎండ్ వరకు కూడా చూడండి. సో ప్రాపర్టీ అనేది మనకు 20-45 కొలతలతోటి మనకి కనిపిస్తున్న కార్నర్ ప్రాపర్టీ అనేది వెస్ట్ మరియు సౌత్ కార్నర్లో 30 ఫీట్ల రోడ్ కనెక్టివిటీ తోటి అందుబాటులో ఉంది. అలాగే మిగిలిన 2 ప్రాపర్టీస్ కూడా 20-45 తోటి ఓన్లీ వెస్ట్ ఫేసింగ్లో మనకి ఈ 3 ప్రాపర్టీస్ కూడా 100 గజాల విస్తీర్ణంలో బోత్ సైడ్స్ కూడా మనకు 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఇప్పటికిప్పుడు మీరు ఆక్యుపై చేసుకునే విధంగా చుట్టూ కూడా అన్ని ఇళ్ల మధ్యలో ఒక వెల్ డెవలప్డ్ కాలనీలో మనకి ఈ ప్రాపర్టీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అలాగే మన ఈ 3 ప్రాపర్టీస్ నుంచి కూడా మనం డిఫరెంట్ ప్లేసెస్ కి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్ వచ్చేసి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్, బాలాపూర్ క్రాస్ రోడ్ 2.5 కిలోమీటర్స్, అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే 9 కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ టీసీఎస్ ఆదిబట్ల 8.5 కిలోమీటర్స్. దాని పక్కనే ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 చూసుకున్నట్లయితే కేవలం 9.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన ఈ ప్రాపర్టీస్ నుంచి ఈజీగా కమ్యూట్ అవ్వచ్చు. 3 ప్రాపర్టీస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఎలివేషన్ తోటి మనకు 3 కూడా ఒక మంచి అట్రాక్టివ్ కలర్స్ తోటి మన ప్రాపర్టీస్ని ఒక మంచి గ్రాండ్ లుక్ వచ్చే విధంగా మనకు డిజైన్ చేశారు. మన ప్రాపర్టీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ లో నుంచి లోపలికి రావడం తోటే ఈ కనిపిస్తున్న స్పేస్ అంతా కూడా మనకు 14.5 into 8.2 డైమెన్షన్స్ లో మీరు ఒక చిన్నపాటి కార్ లేదు అంటే ఒక 2 నుంచి 3 బైకులు పార్క్ చేస్తున్నంత స్పేస్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇది మాత్రమే కాదు, మనం స్టెప్స్ కింద చూసుకున్నట్లయితే ఒక వాష్రూమ్ ప్రొవిజన్ ని ప్రొవైడ్ చేశారు. మీరు కావాలి అనుకుంటే వాష్రూమ్ గా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఒక యూటిలిటీ ఏరియా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ కనిపిస్తున్న మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసినట్లయితే ఇది కూడా మనకు ఇండియన్ టేక్ వుడ్ చేసుకుని మనకు యాజ్ ఆఫ్ టుడే ఫ్రేమ్ ని ప్రొవైడ్ చేశారు. కానీ దీనిలో వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ డోర్ కూడా మనకు ఇండియన్ టేక్ వుడ్ యూస్ చేసుకుని మీకు నచ్చిన విధంగా ఒక గ్రాండ్ లుక్ వచ్చే విధంగా ఈ యొక్క సిచ్యువేషన్ లో మీరు డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ కి పక్కనున్న టైల్స్ కూడా మనకు గోల్డెన్ స్ట్రిప్ తోటి చాలా బ్రహ్మాండంగా చాలా నీట్ గా మనకు డిజైన్ చేయడం జరిగింది. అలాగే మెయిన్ ఎంట్రన్స్ డోర్ లో నుంచి లోపలికి రావడం తోటే ఈ కనిపిస్తున్న హాల్ అనేది మనకు 10 into 16.6 ఫీట్ డైమెన్షన్స్ లో మనకు ఒక 2+3 సోఫా వేసుకున్నా కానీ ఈజీగా సెట్ అయ్యే విధంగా మనకు డిజైన్ చేయడం జరిగింది. ఈ హాల్ కి ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ లో మనకు 16.8 ఫీట్ డైమెన్షన్స్ లో ఒక 4 సీటర్ డైనింగ్ టేబుల్ సెట్ అయ్యే విధంగా మనకు డైనింగ్ రూమ్ ని కూడా మనకు డిజైన్ చేశారు. ఈ హాల్ లో కనిపిస్తున్న టీవీ యూనిట్ లో మీరు ఒక 65 inches టీవీ పెట్టుకున్నా కానీ చుట్టూ కూడా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ డైనింగ్ రూమ్ కి పక్కనే కనిపిస్తున్న కిచెన్ లో ఒక 2 to 3 మెంబర్స్ నిలబడి వంట చేసుకునే విధంగా 10 into 6.5 ఫీట్ డైమెన్షన్స్ లో మనకు డిజైన్ చేశారు. అదే విధంగా మనకు ఇక్కడ పూజ చేసుకునే విధంగా సౌత్ ఫేసింగ్ లో కిచెన్ లో మనకు ఒక చిన్న ప్రొవిజన్ కూడా మనకు డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క టీవీ యూనిట్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో మనకు మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే 9 into 12 ఫీట్ డైమెన్షన్స్ లో అది కూడా అటాచ్డ్ వాష్రూమ్ తోటి పైన క్లాసిక్ సీలింగ్ మోడల్ తోటి ఒక మంచి వెంటిలేషన్ ఉండే విధంగా మన ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ ని డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ ఈ ఇల్లు అనేది ఇది ఒక కార్నర్ హౌస్ కావడం వలన మనకు సౌత్ ఫేసింగ్ లో మనకు మాస్టర్ బెడ్రూమ్ లో ఒక వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. డైనింగ్ రూమ్ లో కూడా మనకు ఒక వెంటిలేషన్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా ఈ యొక్క కార్నర్ హౌస్ లో మీరు ఒక ఆహ్లాదకరమైన వెంటిలేషన్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అండ్ మన ఈ యొక్క హాల్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లోనే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ని ప్రొవైడ్ చేశారు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క కొలతలు చూసుకున్నట్లయితే 10 into 9 ఫీట్ డైమెన్షన్స్ లో పిల్లలకు సరిపోయే బెడ్ వేసుకున్నా కానీ ఇంకా స్టడీ టేబుల్ కూడా మనం సెట్ చేసుకునే విధంగా మనకు డిజైన్ చేశారు. ఈ యొక్క చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకు ఓన్లీ ఒకటే ఎంట్రన్స్ కాదు, మనకు ఈస్ట్ ఫేసింగ్ మరియు నార్త్ ఫేసింగ్ లో మరొక విండో అలాగే ఒక డోర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మనకు హౌస్ కి బ్యాక్ సైడ్ లో ఉన్న యూటిలిటీ ఏరియా కూడా మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఫైనల్ గా మరొకసారి మన ప్రాపర్టీస్ యొక్క డీటెయిల్స్ అలాగే ప్రైస్ చూసుకున్నట్లయితే ఈ 3 ప్రాపర్టీస్ కూడా మనకు 20-45 కొలతలతోటి 100 గజాల విస్తీర్ణంలో ఒక వెల్ డెవలప్డ్ కాలనీలో అన్ని ఎమ్యూనిటీస్ కి కూడా మధ్యలో ఇప్పటికిప్పుడు మీరు ఆక్యుపై చేసుకునే విధంగా ఆల్రెడీ మనకు డ్రైనేజ్, వాటర్ లైన్, సీసీ రోడ్ తోటి బోత్ సైడ్స్ కూడా మనకు 30 ఫీట్ల రోడ్ కనెక్టివిటీ తోటి మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ ఈ 2 ప్రాపర్టీస్ కూడా మనకు వెస్ట్ ఫేసింగ్ లో అవైలబుల్ ఉండగా ఈ కార్నర్ ప్రాపర్టీ అనేది వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ లో మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీస్ అనేవి కేవలం 64 లక్షలు కోట్ చేయగా మన ఈ కార్నర్ ప్రాపర్టీ అనేది మనకు 65 లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా ఎక్కడ ఫైనల్ ప్రైస్ కాదు, మీ యొక్క
మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. సో ఈ ప్రాపర్టీస్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ ప్రాపర్టీస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా లేదు అంటే సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.